లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకుని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. నమస్కారం అందరికి. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో డాక్టర్ రాపి సుధా గారు ఉన్నారు, సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్. ఇవాళ మేడం ని అడిగి 12 లగ్నాల వారికి ధనయోగం ఎలా వస్తుందో తెలుసుకుందాం. అసలు ధనయోగాలు అంటే ఏంటి, ఏ కాంబినేషన్స్ లో ఏర్పడతాయి, ఏ కాంబినేషన్ లో ఏర్పడితే మంచి సంపాదన వస్తుందో మేడం అడిగి వివరంగా తెలుసుకుందాం. మ్యామ్, ఇప్పుడు సింహ జాతకులకి ఏ కాంబినేషన్ లో ఉంటే డబ్బు రావచ్చు అంటారు? అదే అంతులేని సంపద అంటే కంఫర్టబుల్ గా ఉండాలి, నీకు అసలు కష్టాలే రావద్దంట. సో కష్టపడితే డబ్బులు వస్తాయి ఏ కాలం అయినా సరే. ఇదివరకు రాజు కాలంలో కూడా ఏంటంటే సంపద ఉండేది, బట్ దానికి ఉన్న ప్రాబ్లమ్స్ ఆఫ్ మైనసెస్ నెగటివ్స్ ఏమంటా ఉండేవి. కానీ నువ్వు అడిగిన ప్రశ్నకి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి సెకండ్ లార్డ్ ఎగ్జాల్టేషన్ బెస్ట్. ఏంటంటే సింహ జాతకులకి మనకి బుధుడు సెకండ్ లార్డ్ అయ్యాడు, అంటే 2వ భావం అధిపతి అయ్యారు. ఆయన 2వ ఇంట్లోనే ఉచ్చంలో కూడా ఉంటారు. సో ఆయన 2వ ఇంట్లో ఉచ్చంలో ఉంటే ఈ జాతకులకి ఇంకా చెప్పనే అక్కర్లా, మరి పట్టుకోలేము అనమాట, అంత సంపద ఉంటుంది వాళ్ళకి. సో అడిగిన క్వశ్చన్కి ఇదే ఆన్సర్. బట్ జనరల్ గా మనం మాట్లాడుకునేది ఏంటంటే ఎప్పటికైనా లక్ష్మీ యోగాలు అంటే మనకి 9th లార్డ్ కూడా చూస్తాం అనమాట. సో వీళ్ళకి 9th లార్డ్ ఎవరయ్యారు అంటే మనకి కుజుడు అయ్యారు. కుజుడు మంచి ప్లేస్ లో ఉన్నారు. ఇప్పుడు కుజుడు మనకి 10th హౌస్ లో ఉన్నారు, 9th లార్డ్ 10th హౌస్ లో ఉన్నారు. మనకి సంపద అనేది వస్తుంది. ఎలా వస్తుంది? 10th హౌస్ అంటే కర్మకారం నేను చెప్పాను. కర్మయోగం అంటే ఏంటంటే పని చేసి సంపాదిస్తారు, సంపద సంపాదిస్తున్నారు, అంటే చాలా ఉంటుంది సంపద అనడానికి అనమాట. అలాగే మనం చూస్తాము అంటే 11th లార్డ్ ఎవరయ్యారు ఇక్కడ? ఈ జాతకానికి ఎవరయ్యారు? బుధుడే. అందుకనే అన్నారు సెకండ్ అండ్ 11th లార్డ్ మనకి బుధుడు అయ్యాడు అనమాట. అది కన్యలో ఉన్నారు అంటే, ఉచ్చం ఉన్నారు అంటే, సెకండ్ అండ్ 11th లార్డ్ ఉచ్చం ఉన్నారు అంటే ఇంకేంటి, ముట్టుకుంటే అన్ని లాభాలే. ఇలా ముట్టుకుంటే అంటే ఏంటంటే గోల్డ్ వస్తుంది అంటాం కదా, ఏదైనా గోల్డ్ పట్టుకుంటే బంగారం అవుతుంది అంటూ ఉంటాం కదా, అలా అవుతుంది అనమాట. అంటే ఏది పెట్టినా ఆయన సక్సెస్ఫుల్ అవుతారు వాళ్ళు, అంత సంపద కూడా వస్తుంది అనేది లెక్క అనమాట. ఇందులో చాలా బాగుంటుంది అలా ఉంటే, కరెక్టే. బట్ మనం ఒక కండిషనే మాట్లాడుతున్నాం. ఇదంతా ఏంటి, వ్యక్తిగత జాతకం మీద మాత్రమే డిపెండ్ అయ్యి, మిగతా గ్రహాలు కూడా ఇంపార్టెంటే కదా మరి. నేను ఇందాక చెప్పినట్టు మనం మాట్లాడుకునేది సర్వసమ విషయాలే మాట్లాడుతున్నాం. సో జనరల్ గా అయితే అంతులేని సంపద కావాలి అంటే బుధుడు ఎగ్జాల్టేషన్ లో ఉంటే ఈ జాతకులకి వాళ్ళు పుట్టింది కూడా బాగా సంపద ఉండే ఇంట్లోనే పుడతారు. లేకపోతే ఇప్పుడు లేదు వాళ్ళ తల్లిదండ్రులకి అంటే వీళ్ళు పుట్టిన వెంటనే ఆస్తి అనేది అంతా అనేది వస్తుంది, అనుకోకుండా వస్తుంది అనమాట. సో అలాగే ఆపర్చునిటీస్ వస్తాయి. అనుకోని ఆస్తి అనుకోకుండా సడన్ గా అట్రాక్షన్ అవుతుంది చూడు, వెల్త్ అట్రాక్షన్, అవన్నీ జరుగుతాయి అనమాట. సో దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట లక్ష్మీ యోగంకి. అలాగే కలయిక 11th అండ్ సెకండ్ లార్డ్ కలయిక ఇప్పుడు ఎలా వచ్చేసింది వాళ్ళు చెప్పినట్టు, అలాగే 9th లార్డ్ కలయిక, లేకపోతే 10th లార్డ్ కలయిక, అది కూడా చెప్పారు కదా. ఇవన్నీ ఉంటే చాలా బాగుంటుంది, మనం ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా అయిపోతుంది అనమాట పని. అలాగే ఏంటంటే ప్లస్ ఇంకోటి ఉంది ఏంటంటే మనకి లగ్నాధిపతి కూడా స్ట్రాంగ్ గా ఉండాలి. ఈ లగ్నాధిపతి ఎవరు? మనం మాట్లాడుకునేది సింహం కదా, సూర్యుడు. సూర్యుడు కూడా మనకి ఏంటి, మనకి మంచి పొజిషన్ లో ఉంటే కనుక, సపోజ్ సూర్యుడు మనకి 9వ ఇంట్లో ఉన్నారు, లేకపోతే 2వ ఇంట్లో ఉన్నారు అంటే ఎవరో వాళ్ళు నువ్వు కూర్చుంటే వాళ్ళు వచ్చి చేసి పెడతారు తప్ప. అంటే కంఫర్టబుల్ గా ఉండాలి. అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అందరూ మనకి ఈవెన్ ఏముంటుంది ఇన్స్టాలో కానీ ఇప్పుడు యూట్యూబ్ లో కానీ సెలబ్రిటీస్ అయిపోతున్నారు. సో ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? నేను ఎందుకు ఇది తీసానంటే ఈ టాపిక్, ఇట్ ఇస్ బికాస్ ఆ టైం అనేది రాదు.
టైం ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఆ వింశోత్తరి ఆ దశ వచ్చిందంటే, ఈ దశ వచ్చినప్పుడు అది అక్కడ యాక్టివ్ అవుతుంది ఆ గ్రహం యాక్టివేట్ అయినప్పుడు అన్ని మనకి మన దగ్గరికి వస్తే మనం ఏం చేయక్కర్లేదు, ఎక్కువ శ్రమ పడక్కర్లేదు, మన దగ్గరికి వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు బాగుంటుంది. మరి జనరల్గా మనం మాట్లాడుకుంటున్నాం, ఇదంతా వ్యక్తిగత జాతకం మనం వల్ల పరిశీలించుకోవాల్సిందే. అండ్ ఆల్సో ఏంటంటే యోగాలు ఎలా ఉన్నాయి అని తెలుసుకోవచ్చు తప్పక ఎంత మోతాదులో వస్తుంది అనేది మనం జాతక రీత్యా చెప్పగలం అనమాట. తప్పక అది పరిశీలించుకుంటేనే అది కరెక్ట్ గా ఉంటుంది. మనం జనరల్ ఇదంతా మాట్లాడుకుంటాం, జనరల్ గా మాట్లాడుకుంటున్నాం. అండ్ లక్ష్మీ యోగాలు నేను అన్నట్టు అందరికీ ఉంటాయి. సో ఏ టైంలో యాక్టివేట్ అవుతాయి, ఏ టైంలో ఏం చేయాలి జాతకం మీద డిపెండ్ అవుతుంది. మిగతా గ్రహాలు ప్లస్ దశ బట్టి టైం బట్టి. అందుకనే ఏంటంటే టైం ఇస్ ఎవ్రీథింగ్. టైం, నీ టైం నీకు వచ్చిందంటే అదే అయిపోతుంది అంతే. సో నీ టైం రావాలి అంటే ఎప్పుడు వస్తుంది అని కూడా తెలుసుకోవచ్చు అనమాట. తప్పక ఇది మాత్రం ఈ లగ్నం వాళ్ళకి అంటే సింహ లగ్నం వాళ్ళకి కన్యలో బుధుడు ఎగ్జాల్టేషన్ కూడా ఉచ్చగా ఉంటారు. అది ఉందంటే మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. ఇప్పుడు మకర జాతకులకి ఏ కాంబినేషన్ నుంచి మంచి సంపాదన, మంచి డబ్బు యోగాలు ఉంటాయి చెప్పండి. సంపాదన అనేది డిఫరెంట్, మళ్ళీ లక్ష్మీ యోగాలు అనేది డిఫరెంట్. సంపాదన బట్టి చెప్పచ్చు. లక్ష్మీ యోగాలు ఎలా ఏర్పడ్డాయి అనేది కూడా చెప్పచ్చు మనం. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక జాబ్ లో చేస్తున్నారు, జాబ్ లో పైకి రావాలంటే అక్కడి నుంచి కూడా సంపద వస్తుంది. లక్ష్మీ యోగాలు దాంట్లో కూడా ఏర్పడాలి అంటే 10th ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. జనరల్ గా మనం చూసాము అంటే సెకండ్ ఎక్కువ మాట్లాడుకుంటాం ఫైనాన్సెస్ కి, ఫైనాన్షియల్ స్టెబిలిటీ కానీ, ఫైనాన్షియల్ దాంట్లో ఎదగడానికి కానీ, అంటే కుటుంబ పరంగా ఎదగాలి అన్నా కూడా, లేకపోతే ఇంకా సంపద రావాలి అంటే 2nd, 9th మనం 11th చూసుకుంటాం అన్నమాట ఎక్కువ. సో ఇక్కడ మనకి మకర జాతకులకి మకర లగ్నాధిపతి శని ఫస్ట్ హౌస్, సెకండ్ హౌస్ కూడా అధిపతి. సో కుంభ శని ఉంటే ఇంకేం కావాలి, కుంభ వృష్టి అంటాం. అందుకని అంటే ఏంటి, శని అనుగ్రహం ఉంటే ఎస్పెషల్లీ ఈ జాతకులకి శని అనుగ్రహం ఉంటే అంతులేని సంపద అనేది వెతుక్కుంటూ వస్తుంది. అంటే మంచి పొజిషన్ లో ఉంటాయి. అలాగే మనం చూసాము అంటే 9th లో బుధుడయ్యారు, అంటే 9th బుధుడయ్యారు ఓన్ హౌస్ లో ఉన్నా. ఓన్ హౌస్ అంటే కన్య అయింది, కన్యలో ఎగ్జాల్టేషన్ వల్ల ఉంటే ఇంకేం కావాలి. 9th లో ఎగ్జాల్టేషన్ అంటే ఇంకా భాగ్యాధిపతి భాగ్యంలో ఉన్నారంటే ఇంకేం కావాలి. అసలు భాగ్యం అంటే ఓపెన్ ఉంటుంది. అంటే ఏంటి, యాన్సెస్ట్రల్ ఆస్తి వస్తుంది, సంపాదన కూడా ఉంటుంది. ఇప్పుడు ఫారెన్కి వెళ్ళి చాలా మంది సంపాదించుకుంటున్నారు. ఎక్కడో ఏంటంటే పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టిన వాడు కూడా ఏంటి అంతులేని సంపద సంపాదిస్తున్నారు జీవిత కాలంలో. ఇవన్నీ బేసిక్గా మనం చూడాల్సింది ఏంటంటే లక్ష్మీ యోగాలు, ధన యోగాలే. ఈ యోగాలన్నీ ఏంటంటే ఎప్పుడు సార్థకం అవుతుంది అనేది వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడు అవుతుంది అది వాళ్ళకి, ఎప్పుడు పీరియడ్ వస్తుంది, టైం ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట. వాళ్ళకి టైం వచ్చినప్పుడు తప్పక సంపాదన అనేది ఎక్కువ అవుతుంది వాళ్ళకి. ఎప్పటికైనా మనం అంచులంచులుగానే ఎదగాలి. సో నెమ్మదిగా ఎదగడం అనేది ఉంటుంది. ఈ కాంబినేషన్ చెప్పిన దాంట్లో చాలా బాగుంటుంది. అంటే 9th లో ఓన్ హౌస్ లో ఉన్నారు అంటే వెరీ స్ట్రాంగ్ అనమాట. అంటే సంపద ఆల్రెడీ ఉంది వాళ్ళకి, కానీ కూడా ఏంటంటే సెల్ఫ్ మేడ్, నేను చేసుకుంటానని కూడా ముందుకెళ్ళి వాళ్ళు భాగ్యాన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్తారు అని చెప్పాలన్నమాట. ఇక్కడ మళ్ళీ మనకి 11th లో ఎవరయ్యారు, మనకి కుజుడు అయ్యారు అనమాట. సో కుజుడు మంచి పొజిషన్ లో ఉన్నప్పుడు అంటే ఏంటి, ఈ లగ్నంలోనే కుజుడు ఉంటే ఎగ్జాల్టేషన్ ఉచ్చంగా ఉన్నట్టు లెక్క. సో అదొకటి. అది ఏంటంటే మళ్ళీ కుజదశ వచ్చినప్పుడు కానీ, లేకపోతే బుధదశ వచ్చినప్పుడు కానీ, ఈ దశలన్నీ వచ్చినప్పుడు ఆ టైం వచ్చినట్టు లెక్క అనమాట. సో ఈ టైం వచ్చినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు తప్పక ముందుకి వెళ్ళిపోతారు, ముందుకి తొందరగా వెళ్ళిపోతారు. అంటే పరిగెత్తడమే, అంటే ఏంటంటే మెల్లిగా పరిగెత్తడం కాదు, స్ప్రింటింగ్ అంటాం కదా, వేగంగా పరిగెత్తడం. అలాగా వేగంగా వెళ్ళిపోతుంది, వేగంగా అలాగే సంపద వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో జనరల్ గా మనం చెప్పుకున్నది ఏంటంటే 2nd లార్డ్ ఓన్ హౌస్ లో ఉన్నప్పుడు శని ఇంట్లో ఉంటే అంటే లగ్నాధిపతి స్ట్రాంగ్ గా ఉన్నట్టుగా లెక్క. సో ఈ సంపద అనేది ఈజీగా ఫైనాన్షియల్స్ లో చాలా స్ట్రాంగ్. వీళ్ళే అప్పులు ఇంకోళ్ళకి ఇస్తారు, అప్పులు వీళ్ళు తీసుకోరు అని కూడా చెప్పగలం అనమాట. బాగుంటుంది. అలాగే శని అనుగ్రహం ఉంటే, శనీశ్వరుడు బ్లెస్సింగ్ ఉంటే చాలా బాగుంటుంది ఈ లగ్నం వాళ్ళకి ఎస్పెషలీ అని చెప్పాలి.